రాయదుర్గం యూపీఎస్ పోలీస్ స్టేషన్ ఎస్ఐ బాలరాజు ఏఎస్ఐ వెంకటేష్ బదిలీ అయ్యారు. ఈ మేరకు ఉన్నతాధికారుల నుండి ఉత్తర్వులు అందాయి. ఎస్ఐ బాలరాజును అన్నమయ్య జిల్లా రాయచోటి పోలీస్ స్టేషన్కు, ఏఎస్ఐ వెంకటేష్ను అనంతపురం 3 టౌన్ పోలీస్ స్టేషన్కు బదిలీ చేశారు. బదిలీపై వెళ్తున్న వీరిని సిఐ జయానాయక్ సిబ్బంది మంగళవారం సాయంత్రం ఘనంగా సత్కరించారు. వారి సేవలను కొనియాడారు. ఉద్యోగులకు బదిలీలు సర్వసాధారణమన్నారు. విధి నిర్వహణలో ఎన్నో కష్టనష్టాలకు ఓర్చి ప్రజలకు సేవలందించారని గుర్తు చేశారు. కార్యక్రమంలో పలువురు పోలీస్ స్టేషన్ సిబ్బంది పాల్గొన్నారు. బదిలీపై వెళుతున్నటువంటి బాలరాజు మరియు మా వెంకటేష్ ఏఎస్ఐ గారికి, మరి ఇక్కడికి వచ్చేసిన మీడియా మిత్రులకు, మరియు వచ్చేసిన పబ్లిక్కి, మరియు మా స్టేషన్ సిబ్బంది అందరికీ కూడా నమస్కారం. బదిలీ అనేది ప్రతి శాఖలోనూ సర్వసాధారణం. బట్ అయితే వారి ఉన్నటువంటి నైపుణ్యతను బట్టి, వారు చేసే పనిని బట్టి, వారు చేయాలన్నటువంటి పనిలో సిన్సియారిటీని బట్టి కొంతమందికి కొన్ని చోట్ల ఎక్కువ కాలం చేసే అవకాశం ఉంటుంది, కొంతమందికి కొన్ని తక్కువ కాలం కూడా పనిచేసే అవకాశం ఉంటుంది. ఏదైనప్పటికీ కూడా పోలీసులో మాకు పనిచేసిన క్రేజీ ఉంటుంది, పని చేయకపోయినా దానిపైన నింద ఆరోపణ మరియు దానికి తగ్గట్టుగా మా శాఖపరంగా పనిష్మెంట్ కూడా ఉంటాయి. బట్ అన్నిటినీ సమపాలనలో చేయాలా. అలా ఓర్చుకొని దాదాపు 30 సంవత్సరాలుగా పనిచేస్తున్నటువంటి బాలరాజు ఎస్ఐ గారు, ఆయన హెల్తీగా ఉండి 30 ఇయర్స్, ఇంకా 2 ఇయర్స్ అంతే, దాదాపు 13 నెలల కాలం ఉంది. అది కూడా ఆయన హెల్తీగా పూర్తి చేస్తారు. కాకపోతే కానిస్టేబుల్ నుండి మొదలుకొని ఇప్పుడు ఎస్ఐ వరకు చాలా సర్వీస్ చేశారు. దాంట్లో భాగంగా అతను పై అధికారులు కావచ్చు, అతను పబ్లిక్ కావచ్చు, అదేవిధంగా అతని కుటుంబ సభ్యులకు కావచ్చు, అదంతా ఒక ఫ్యామిలీ అటాచ్మెంట్ ఉండి, పబ్లిక్ మనం సేవ చేయాలనేటువంటి నేచర్ ఉండి, దానివల్ల ఎన్నో ఉడిదుడుకులు వచ్చి చాలా బందోబస్తుకి వెళ్తారు, క్రైమ్ డిటెక్షన్కి వెళ్తారు, కోర్టు డ్యూటీస్ చేస్తారు, బయట బందోబస్తులో అక్కడ ఫుడ్ ఉంటుంది, ఫుడ్ లేకపోయినా కూడా అక్కడ అకామిడేషన్ దొరుకుతుంది, అకామిడేషన్ ఉన్నా కూడా ఇలాంటి సందర్భాల్లో ట్రావెల్ చేయడానికి ట్రాన్స్పోర్ట్ ఇవన్నీ వగేరా తీసుకుంటే చాలా కష్టతరం. బట్ మేము డైరెక్ట్ ఎస్ఐ వచ్చాం కాబట్టి ఎస్ఐ అయిపోయినాం, తర్వాత మాకు ఒక వెహికల్ ఉంటుంది. బట్ కానిస్టేబుల్గా అపాయింట్ అయ్యి ఆయన దాదాపు 30-31 ఇయర్స్ సర్వీస్ చేశారంటే ఎలాంటి ట్రాన్స్పోర్ట్ కూడా ఉండదు. అక్కడికి వెళ్తే మళ్ళీ ఆ ర్యాంకులో ఉన్న వాళ్ళకి అకామిడేషన్ కూడా తక్కువ. మా నుండి కొద్దిపాటి బెడ్ ఏదైనా లాడ్జెస్ అవన్నీ ఇస్తారు, కానీ మన కానిస్టేబుల్ నుండి ఏదో జనరల్గా అందరికీ అకామిడేషన్ అక్కడ ఇస్తారు. దాన్ని కూడా ఓర్చుకుంటూ ప్రతిరోజు వేసిన బందోబస్తు డ్యూటీస్ కానీ చేసుకుంటూ బాలరాజు గారు బాగా కోర్టు డ్యూటీ బాగా చేస్తారు. కానీ ఆయన ఆ టైము అది గడిచిపోయింది. బట్ ఇన్న రానున్న టెక్నాలజీ మారింది కాబట్టి ఆయన 13 నెలల్లో రిటైర్డ్ అవుతారు కాబట్టి ఆయనకి ప్రెజర్ ఏం పెట్టలేదు. బట్ ఉన్న వరకు మా దగ్గర గతంలో అక్కడ ఒక 6 నెలలు పనిచేశారు తిరుపతిలో. ఇక్కడ కూడా ఈ 6 నెలల వ్యవధిలో మంచిగా డ్యూటీ నిర్వర్తించడం జరిగింది. కేసులో డిటెక్షన్ అయితేనేమి, పబ్లిక్ అటాచ్మెంట్ అయితేనేమి, మరి అతను చేసే బందోబస్తు డ్యూటీ అయితే కానీ బాగుగా చేయడం జరిగింది. ఇదే విధంగా అతను గతంలో కూడా చేసి ఎస్ఐగా కూడా చేశారు, ఏఎస్ఐ కూడా చేశారు, బాగా చేశారని చెప్పేసి అందరూ పబ్లిక్ కూడా, ఈ రాయదుర్గ మండల పబ్లిక్ కూడా చెప్పారు. దాంతోపాటు ఈరోజు బదిలీపై వెళ్ళడం వల్ల నాకు కొద్దిగా హెల్తీగా ఉంది. అంటే అనుభవం ఉండి ఒకటి, రెండోది వయసు రీత్యా పెద్దోడయండి, ఇక్కడ లోకల్ అటాచ్మెంట్ ఉండి మనకు సర్వీస్ చేయడానికి ఫ్రీగా త్వరగా అయ్యేది. ఇన్ఫర్మేషన్ రావాలన్నా, ఏదైనా మనం డిటెక్షన్ చేయాలన్నా, నేరస్తులు మనం పట్టుకోవాలన్నా, బాధితులకు మనం సాయం చేయాలన్నా కూడా వీటి నుండి మాకు ఇన్ఫర్మేషన్ చాలా ముఖ్యం మా పోలీస్ శాఖ. ఆ ఇన్ఫర్మేషన్ రావడం అనేది కష్టమవుతుంది. ఎందుకంటే ఎంతోమంది పరిచయాలు ఉన్నాయి కాబట్టి జరిగిన వెంటనే మనం అక్కడ ప్రివెంట్ చేయడం పర్పస్, మనం దాన్ని ఛేదించడం పర్పస్, మాకు ఇన్ఫర్మేషన్ లేటుగా వచ్చిందనుకో, అక్కడ ఉన్నటువంటి దొంగ కావచ్చు, ఇంకా ఇతర నేరస్తులు కావచ్చు, అక్కడ ఉన్నటువంటి సాక్ష్యాలను రూపుమాపొచ్చు. కాబట్టి అలాంటి సందర్భాల్లో ఇలా అనుభవం ఉండి వాళ్ళకి ప్రజలతో అటాచ్మెంట్ ఉన్న వ్యక్తులు పోవడము ఈ రాయదుర్గ స్టేషన్కి మాత్రం ఈరోజు వెలితిగా ఉంటుంది. ఏదైనా కూడా బాలరాజు గారు, మీరు నో ప్రాబ్లం, మీకు అవకాశం ఉంటే మన రాయదుర్గం టౌన్లోనే రిటైర్మెంట్ కావాలని చెప్పేసి సీనియర్ ఆఫీసర్స్ కూడా మేము కూడా రిక్వెస్ట్ చేస్తాం. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. మన రాయదుర్గం ఆర్డీజీ న్యూస్. మా లేటెస్ట్ న్యూస్ అప్డేట్స్ కోసం నోటిఫికేషన్లు రావడానికి బెల్ బటన్ని యాక్టివేషన్ చేసుకోండి.